భారతీయ జనతా పార్టీ ఓ పక్క వెస్ట్ బెంగాల్ వైపు నుంచి చొరబాటుదారులను అడ్డుకొని భారతదేశాన్ని కాపాడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు కేరళ వైపు నుంచి మరో తీవ్రమైన సమస్య వచ్చి పడింది. పడబోతోందో కాదు, వచ్చి పడింది. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంత చరిత్ర, లేటెస్ట్ విషయాలు అన్నీ కలిసి మీకు అవగాహన తెప్పించే ప్రయత్నం చేస్తాను. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. విషయానికి వస్తే ఫస్ట్ చరిత్రలోకి వెళ్దామా, లేటెస్ట్ విషయం చెప్దామా? ఓకే, చరిత్ర లోపలికి వెళ్ళి లేటెస్ట్ విషయం లోపలికి వచ్చేద్దాం. 1946లో మన భారతదేశంలో ప్రావిన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు, అంటే పార్టీషన్ కి ముందు, మలబార్ ప్రాంతంలో, అంటే కేరళలో భాగమైనటువంటి మలబార్ ప్రాంతంలో ముస్లిం లీగ్ పార్టీ, ఎవరు పెట్టారు ముస్లిం లీగ్? మహమ్మద్ అలీ జిన్నా స్థాపించాడు. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1906లో స్థాపించాడు మహమ్మద్ అలీ జిన్నా. సో 1946 వచ్చేసరికి ఈ ముస్లిం లీగ్ పార్టీ మలబార్ ప్రాంతంలో 28 సీట్లు గెలిచింది. ప్రావిన్షియల్ ఎలక్షన్స్ లో అందరూ ముస్లింసే. వాళ్ళ స్లోగన్ ఒక్కటే, ప్రత్యేకమైన దేశం కావాలి ముస్లింస్ కు, లేకపోతే ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో ముస్లింస్ కు రక్షణ ఉండదు, దేశానికి స్వాతంత్రం వస్తే. సో మాకు ప్రత్యేక దేశం కావాలి, చీల్చి మాకు ప్రత్యేక దేశాన్ని ఇవ్వండి, పాకిస్తాన్ ఇవ్వండి అని స్లోగన్తో వెళ్లి పోటీ చేసి 28 సీట్లు గెలిచారండి కేరళ ప్రాంతంలో 1946. సరే, ఆ తర్వాత పాకిస్తాన్ విభజన జరిగింది సంవత్సరానికి. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ వైపు వెళ్ళాడు. అక్కడ ఆయన చాలా పెద్ద లీడర్ అయిపోయాడు. మరి మీరు అడిగారు కదా పాకిస్తాన్ కావాలని, మరి మీ పరిస్థితి ఏంది, పోతారా పోరా అని చెప్పి అడిగితే, పోము అని చెప్పి ఇక్కడే ఉన్నారు. భీష్మించుకొని కేరళ మలబార్ ప్రాంతంలోనే ఉన్నారు. ఎవరైతే ఆ సీట్లు గెలిచారో, ఓట్లేసారో అందరూ కేరళలో అలాగే పట్టుకొని ఉన్నారు. అంటే 1946లోనే 28 సీట్లు గెలవగలిగేంత సామర్థ్యం ఉంది మలబార్ ప్రాంతంలో. అంటే ఇక ఇప్పుడు ముస్లిం జనాభా ఏ స్థాయిలో ఉంటుంది కేరళలో అన్నది మీ ఊహకే నేను వదిలేస్తూ ఉన్నాను. సో మలబార్ ముస్లింలు ఎక్కువగా ముస్లిం లీగ్ కి, అంటే పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పార్టీషన్ తర్వాత వీళ్ళు వెళ్లిపోకుండా భారతదేశంలోనే ఉన్నారు. ఓకే, అంటే డైరెక్ట్ గా మహమ్మద్ అలీ జిన్నాతో లింక్ ఉన్నటువంటి పార్టీ. ప్రస్తుతం ఇది కేరళ, తమిళనాడు ప్రాంతాలలో సెక్యులర్ ముసుగుతో, సెక్యులర్ ఫ్రేమ్ వర్క్ లో పనిచేస్తూ వస్తోంది. ఆబ్వియస్ గా వీళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు, హిందువులకు కాస్త పాజిటివ్ గా ఉండే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు అన్న విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది చారిత్రక సందర్భము, ఆనాటి రాజకీయాలు. మరి ఇప్పుడు లేటెస్ట్ గా ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తోంది అనంటే, కేరళలో లేటెస్ట్ గా ప్రభుత్వం ఏర్పడింది. యూడిఎఫ్ ప్రభుత్వం, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పి పిలుస్తారు. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడింది. 102 సీట్లు సాధించింది. అందులో కాంగ్రెస్ 63 సీట్లు సాధిస్తే, ఈ ఐయుఎంఎల్ అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ 27 చోట్ల పోటీ చేసి 22 సీట్లు గెలుచుకుంది. అంటే ఇప్పుడు కేరళలో ఏర్పడిన ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఇక వీళ్ళు 2 మంత్రిత్వ శాఖలు అడిగారండి. ఇది అసలు పాయింట్. ఇప్పుడు మనం భయపడాల్సింది ఒకటి, హయ్యర్ ఎడ్యుకేషన్, లేకపోతే ఎడ్యుకేషన్ అందాం, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావాలి అని చెప్పి అడిగింది. అయితే కాంగ్రెస్ ఇవ్వలేదు, తన దగ్గరే పెట్టుకుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇస్తే చాలా రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు. కేరళలో ఎయిడెడ్ టీచర్స్ పేరు మీద చాలా లంచాలు దొబ్బొచ్చు, చాలా సంపాదించవచ్చు. అలాంటి ఆప్షన్స్ కేరళలో ఎక్కువగా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. సో అందుకని చెప్పి ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అడిగారు. అదో కారణం. రెండో కారణము, వాళ్ళ దగ్గర హయ్యర్ ఎడ్యుకేషన్ లేకపోతే మొత్తం ఎడ్యుకేషన్ అంతా పెట్టుకుంటే ఇక ఏమేం చేయొచ్చు, స్కూల్స్ లో, కాలేజెస్ లో ఏమేం చేయొచ్చు, యూనివర్సిటీస్ లో ఒకసారి ఆలోచించండి మీరే, అర్థమవుతుంది కదా. సో అడిగింది, కానీ కాంగ్రెస్ మొత్తానికి ఇవ్వలేదు, తన దగ్గర పెట్టుకుంది. అయితే దానికి బదులు మరి ఫిషరీస్ మంత్రిత్వ శాఖ ఇవ్వండి అని చెప్పి ఐయుఎంఎల్ గట్టిగా అడిగింది. ఓకే, దాందే ఉంది, తీసుకో అని చెప్పి కాంగ్రెస్ దారాదత్తం చేసింది. ఇది అసలు ప్రమాదం. మనం అసలు ఈ వీడియో పెట్టడానికి అసలు కారణం నేను ఇప్పుడు చెప్పబోయే విషయం. ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా నేను మీకు కనెక్ట్ చేస్తూ, లింక్ చేస్తూ వస్తున్నటువంటి విషయాలు. ఈ ఫిషరీస్ మంత్రిత్వ శాఖ విఈ అబ్దుల్ గఫూర్ అనే ఆయనకు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వ్యక్తికి అప్పగించారు. అన్నట్టు ఈ అబ్దుల్ గఫూర్ అనే వ్యక్తి ఎర్నాకుళం జిల్లాలోని కలమస్సేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచాడు. అన్నట్టు ఒకప్పుడు ఈయన తండ్రి, ఆయన కూడా కేరళలో మినిస్టర్ గా పనిచేశాడు, వికే ఇబ్రహీం కుంజు అని చెప్పి. సో ఇప్పుడు ఈ అబ్దుల్ గఫూర్ కి ఫిషరీస్ మంత్రిత్వ శాఖ అప్పగించారు, అంటే మత్స్య శాఖ అప్పగించారు. ఏముందండి, మన ఆంధ్రప్రదేశ్లో అక్కడిక్కడ చూస్తాం, ఎవరు పెద్దగా పట్టరే. ఏదో పెద్ద హోమ్ మినిస్ట్రీ కావాలనుకుంటారు, ఫినాన్స్ కావాలనుకుంటారు, ఇంకేదో కావాలనుకుంటారు, కానీ మత్స్యశాఖ కావాలి అని చెప్పి పట్టుబట్టే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది కదా అని చెప్పి అనిపిస్తుంది మీకు. అక్కడే ఉంది లాజిక్ ఇక్కడ. ఫిషరీస్ అంటే అండి, కేరళ తీర ప్రాంతాల్లో, అంటే ముఖ్యంగా మలబార్ లో ముస్లిం జనాభా ఎక్కువ అనే విషయం మీకు ఈ పాటికి అర్థం అయ్యి ఉండాలి నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఫిషరీస్ రంగం ఆర్థికంగా, ఉపాధికి చాలా ముఖ్యం. ఐయుఎంఎల్ తన సపోర్ట్ బేస్ను బలోపేతం చేసుకోవడానికి ఈ డిపార్ట్మెంట్ కావాలి, ఫిషరీస్ ఒకటి. రెండోది,
కేరళ తీర ప్రాంతం దాదాపు 590 నుంచి 600 కిలోమీటర్ల దాకా ఉంటుంది. సరే, కొంతమంది 595 కిలోమీటర్స్ అంటారు. ఆన్ అన్ యావరేజ్ కేరళ తీర ప్రాంతం 600 కిలోమీటర్లు. ఇది భారతదేశంలో ముఖ్యమైన ఫిషరీస్ రాష్ట్రాల్లో ఒకటి. దాదాపు 11 లక్షల మంది ఫిషింగ్ పై ఆధారపడి ఉన్నారు. ఇక ఎప్పుడైతే ఆ తీర ప్రాంతం మొత్తం వీళ్ళ చేతుల లోపలికి వచ్చేస్తుందో, ఈ మినిస్ట్రీ చేతుల లోపలికి వచ్చేస్తుందో, స్మగ్లింగ్ జరిగే ఆస్కారం చాలా చాలా ఎక్కువగా ఉంది. అసలు మన భారతదేశంలో ఎక్కువగా గోల్డ్ స్మగ్లింగ్ జరిగేది కేరళలో. చాలా మంది ఏమనుకుంటారంటే హైదరాబాద్ లో పలానా వాడు బంగారం తెచ్చాడు, డ్రాయర్ లో బంగారం పెట్టుకొచ్చాడు, షూ సోల్ లో బంగారం పెట్టుకొచ్చాడు, ఇవన్నీ మనం చూస్తాం. ఇవన్నీ సముద్రంలో కాకిరెట్టంతా. కేరళలో జరిగే బంగారం స్మగ్లింగ్ తో పోల్చితే విపరీతమైన బంగారం స్మగ్లింగ్ జరుగుతుంది. అందులో ఎక్కువగా మధ్య ఆసియా దేశాల నుంచి బోట్ల ద్వారా పెద్ద పెద్ద షిప్స్ వస్తుంటాయి, మళ్ళీ కొన్ని స్పీడ్ బోట్స్ దానికి అటాచ్ అయ్యి ఆ రూట్ లో కేరళ తీర ప్రాంతం లోపలికి తీసుకొని వస్తారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ భారతదేశం అంతటా వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు మత్స్యశాఖ వీళ్ళ చేతుల లోపలికి రావడంతో ఆ లైన్ మొత్తము బంగారం స్మగ్లింగ్, అందులో వాటాలు తీసుకోవడము, బంగారం స్మగ్లింగ్ ని పెంచుకునే ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ చాలా ఎక్కువగా చేస్తారు. పోనీ ఆ స్మగ్లర్స్ ఎవరైనా సరే పట్టుకున్నా ఏమైనా చేసినా గానీ మా ముస్లిమ్స్ మీద దాడి చేస్తూ ఉన్నారు, కేంద్రం మా ముస్లిమ్స్ ను అసలు బతకనివ్వటం లేదు భారతదేశంలో అని చెప్పి మలబార్ తీర ప్రాంతంలో ఉండే ముస్లింలను ఎగదోసి రెచ్చగొడతారు. బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్రానికి వ్యతిరేకంగా రెచ్చగొడతారు. ఇక దీనికి మించిన పాయింట్ ఏంటంటే సెక్యూరిటీ అండి. మీరు ఆలోచించండి, కసబ్గాడు వాళ్ళందరూ వచ్చినప్పుడు బోట్ వేసుకొని మహారాష్ట్ర సైడ్ వచ్చారు. మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉందో తెలుసు కదా మీకు. ఏ ప్రభుత్వం ఉందో సీఎం రిజైన్ కూడా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత. సరే, సో నెక్స్ట్ పాకిస్తాన్ యొక్క దృష్టి కేరళ మీద పడుతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ని టైట్ చేస్తున్నారు. నెక్స్ట్ వితిన్ 45 days అక్కడ ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీస్ మొత్తం జరుగుతాయి. BSFకి వచ్చేస్తుంది ల్యాండ్. 45 days తర్వాత ఫెన్సింగ్ వేయడం స్టార్ట్ చేస్తారు వెస్ట్ బెంగాల్లో. నేను ఇదే ముక్క చెప్తే నాకు కింద ఒక ఆయన నిన్న కామెంట్ సెక్షన్లో ఒక ఆయన రాశాడండి, ఏమనంటే లేదు మీరు సరి చేసుకోవాలి, నెక్స్ట్ వితిన్ 45 days ఫెన్సింగ్ వేస్తారు అని చెప్పి రాశాడు. బాబు, ఇక్కడ ఎవరు 5వ తరగతి పిల్ల బచ్చాలు లేరు. చాలా కాషియస్గా, చాలా కాన్షియస్గా మాట్లాడేటప్పుడు వితిన్ 45 days ఫెన్సింగ్ వెయ్యరు. వెస్ట్ బెంగాల్ బార్డర్ లోపల ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అది చాలా చాలా పెద్ద పని. అక్కడ రైతులు ఉంటారు, ఇళ్లున్న వాళ్ళు ఉంటారు, ప్లాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వ భూమి ఉంటుంది. అది మొత్తం కేంద్రానికి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. ల్యాండ్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ కానీ చాలా మంది అధికారులను రంగంలోకి దింపి మేఘాల మీద చేస్తే 45 days అవుతోంది. 100 కిలోమీటర్ల ల్యాండ్ కదండి అక్కడ. సో 45 days తర్వాత నుంచి ఫెన్సింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ పాకిస్తాన్ వాళ్ళకి ఏమర్థమైంది, వెస్ట్ బెంగాల్ నెక్స్ట్ స్ట్రాంగ్ అవబోతోంది. నెక్స్ట్ 5 years అక్కడి నుంచి చొరబాటుదారులు తగ్గుతారు, ప్లస్ అస్సాం వైపు నుంచి చొరబాటుదారులు తగ్గుతారు. చాలా స్ట్రాంగ్ అవుతుంది అక్కడ మొత్తం బెల్ట్ అంతా. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ నెక్స్ట్ కేరళ మీద పడుతుంది. కేరళ IUML ఇన్ని సీట్లు గెలిచేసరికి, ప్లస్ కాంగ్రెస్ పార్టీ గెలిచేసరికి పాకిస్తాన్లో ఫుల్ పండగ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ చాలా మంది పాకిస్తాన్ తీవ్రవాదులు భారతదేశంలో ఏమన్నా గొడవలు చేయాలన్నా, అల్లర్లు చేయాలన్నా, పేలుళ్లు చేయాలన్నా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే కేరళ వైపు నుంచి రావచ్చు కదా, అక్కడ మొత్తం మన ముస్లింసే ఉన్నారు కదా, మెల్లిగా అక్కడి నుంచి రంగంలోకి దిగొచ్చు అన్న ఆలోచన పాకిస్తాన్లో ఉన్నటువంటి వివిధ తీవ్రవాదుల గుంపులకు స్టార్ట్ అవుతుంది. ఎవడైనా ఏం చేస్తాడండి, ఇంట్లోకి జొరబడాలనుకోండి, మెయిన్ డోర్ మంచి స్ట్రాంగ్గా ఉంది, తాళము, వాడు రాలేడు. వెనక డోర్ ఎలా ఉందో చూస్తాడు, ఆ పక్క డోర్ ఇంకేదైనా ఉంటే చూస్తాడు, వీక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తారు. ఇప్పుడు కేరళ లైన్ కేంద్ర ప్రభుత్వము పెట్టినటువంటి వాళ్ళందరూ స్ట్రాంగ్ గా పనిచేస్తారు, ఏ సమస్య ఉండదు. కానీ అసలు సమస్య ఈ IUML మొత్తం ఫిషరీస్ తీసుకొని దాన్ని మొత్తం కంట్రోల్ లోపలికి తీసుకోవడం అనేది చాలా పెద్ద సమస్య అవుతుంది. కాంగ్రెస్ కంటే కూడా చాలా ప్రమాదకరమైంది IUML. కాంగ్రెస్ అన్నా సరే గుడ్లో మెల్ల ఏదో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు, ప్రభుత్వం ఉంది, ఏదో చేస్తారులే అని అనుకోవచ్చేమో. కానీ IUML చాలా డేంజరస్. పాకిస్తాన్ ఏర్పడాలి అని చెప్పి ఆ భావాలతో పుట్టి, ఆ భావాలతో పెరిగినటువంటి పార్టీ IUML పార్టీ. ఇప్పటికీ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళతో ఈ పార్టీకి లింకులు ఉన్నాయి అన్నటువంటి విషయాలు కూడా చాలాసార్లు చర్చ లోపలికి వస్తుంటాయి. వీళ్ళు సెక్యులర్ ఫ్రేమ్వర్క్ ముసుగేసుకొని పనిచేస్తూ ఉంటారు. అయితే కేరళలో ఏమవుతుందంటే గత 3 రోజుల నుంచి ఒక గొడవ అండి. ఎందుకు ఇచ్చారు వీడికి, IUML వాడికి, అబ్దుల్ గఫూర్ గాడికి ఎందుకు ఇచ్చారు? ఎవరు గొడవ చేస్తున్నారో తెలుసా? క్రిస్టియన్స్ గొడవ చేస్తున్నారు. క్రిస్టియన్ ఫిషర్మెన్ గొడవ చేస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ అనగానే మనలో చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ లాగా ఎక్కువ ప్రొటెస్టెంట్స్ ఉంటారేమో అనుకుంటారు. కాదండి, రకరకాల క్రిస్టియన్స్ ఉంటారు, సిరియన్ క్రిస్టియన్స్ ఉంటారు, చాలా రకరకాల క్రిస్టియన్స్ ఉంటారు కేరళలో. ముఖ్యంగా లాటిన్ క్యాథలిక్ వాళ్ళు ఆ క్రిస్టియన్ ఫిషర్మెన్ లో చాలా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా కన్వర్షన్స్ జరిగినటువంటి ప్రాంతాలు మన భారతదేశంలో ఏవి అంటే ఫస్ట్ టక్కున చెప్పాల్సింది కోస్టల్ ఏరియాస్. అక్కడ ఉండే జాలరులు లేదా గంగపుత్రులు, వాట్ ఎవర్ యూ కాల్, వాళ్ళలో ఎక్కువ మందిని క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేసుకుంటూ వచ్చారు. వాస్కోడగామా టైం నుంచి 1498 నుంచి మొదలెట్టి ఇప్పటివరకు కన్వర్షన్స్ చేసుకుంటూనే వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చాక ఇంకా పెరిగింది తెలుసు మీకు. సో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ మలబార్ ప్రాంతంలో క్రిస్టియన్స్ ఉన్నారు. సో వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఏమని? ఫిషరీస్ డిపార్ట్మెంట్ మా ఉపాధి, మా హక్కులు, మా సంక్షేమానికి డైరెక్ట్గా లింక్ ఉంది, IUML వాళ్ళకి ఇవ్వడం వల్ల మాకు సమస్యలు పెరుగుతాయి, మా ట్రాలింగ్లో కానీ, రక్షణలో కానీ, పాలసీస్ విషయంలో కానీ మాకు సమస్యలు వస్తాయి, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు, మమ్మల్ని తొక్కేస్తారు. ఎక్కువగా ముస్లిం ఫిషర్మెన్ వైపుకే
మొగ్గు చూపుతుంది IUML అని చెప్పి క్రిస్టియన్ ఫిషర్మెన్ మాట్లాడుతున్నారు. అంతేకాదు కేరళలో ఉండే లాటిన్ చర్చ్ ఇందుకు వ్యతిరేకంగా ఉంది, చాలా ఓపెన్ గా మాట్లాడింది. ఇక హిందువులు కూడా కొంతమంది ఉన్నారు, కేవలం జాలర్లు మాత్రమే కాదు, ఆ కోస్టల్ ఏరియాలో వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. IUML మతపరమైన పార్టీ, దీర్ఘకాలంలో రాడికలైజేషన్ కానీ, తీర ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడము, సెక్యూరిటీ సమస్యలు, ఎందుకంటే చారిత్రాత్మకమైన కారణాలు ఉండనే ఉన్నాయి, పాకిస్తాన్తో లింకులు, సో సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పి భయపడుతున్నారు హిందువులు, కేరళలో ఆ తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళు. అర్థమైందండి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు చెప్పండి అయ్యా, ఎలా హ్యాండిల్ చేయాలి ఆలోచించండి. ఎంతసేపు కేంద్రం అక్కడ సెక్యూరిటీ పెంచుతుంది, కింద మీద పడుతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వము సహాయ సహకారాలు అందించకపోతే కేంద్రం ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు అక్కడ ఎవడైనా ఏదో పనులు చేస్తే నలుగురిని పోలీస్ జీపులు వేసుకొని తీసుకెళ్ళినా కానీ ముస్లిం యువకులను బంధించిన బీజేపీ, ముస్లింలను టార్చర్ పెడుతున్న బీజేపీ, కేంద్రము, మోదీ ఇది వేస్తారు. రాహుల్ గాంధీ ఒత్తాసు పలుకుతాడు. మన తెలుగు న్యూస్ పేపర్స్ పెద్దగా హెడ్డింగ్లు పెట్టి మోదీ గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయి. వింటున్నటువంటి మీలో కొంతమంది, మన తెలుగు వాళ్ళల్లో కొంతమంది ఆల్రెడీ నరేంద్ర మోదీ గారి మీద బాగా విషం ఎక్కి ఉంది కాబట్టి కొంతమందికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చూడండి ఎంత పెద్ద ఫ్రేమ్ వర్క్ ఎలా నడుస్తుందో భారతదేశంలో. ఇలాంటివి ఎదుర్కొని నిలబడాలండి మోదీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరూ కూడా. అందుకే నిరంతరం అమిత్ షా గారు ఎందుకు ఎలక్షన్స్ లోనే ఉంటారు, ఆ బ్రెయిన్ ఎందుకు కాన్స్టెంట్ గా పనిచేస్తూ ఉంటుంది అమిత్ షా గారిది చాణక్యము అంటే, ఎట్లా సేవ్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. మరి కేరళలో హిందువులు ఐకమత్యంతో ఓట్లేసే పరిస్థితి లేదు. ఒకటి, ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ జనాభా చాలా చోట్ల ఎక్కువ, మరోపక్క కమ్యూనిజం. ఇక చూడండి ఏ రేంజ్ లో ఉందో పరిస్థితి. అది విషయం. ధన్యవాదాలు.